ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఏంటండి మన పరిస్థితి ఇలా అయిపోయింది? గట్టిగా అనుకు రమ్య, కాస్త మెల్లగా మాట్లాడు. మాట్లాడే ఫ్రీడమ్ కూడా ఉందా మనకు? ప్రాణాలున్నాయి కదా, సంతోషించు. అది కాదండి, ఎన్ని రోజులు ఇలా ప్రపంచానికి దూరంగా భయానికి దగ్గరగా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బ్రతికేది? ఆ దేవుడే నిర్ణయించాలి. ఫోన్ రింగ్ అవుతోంది కదండి, లిఫ్ట్ చేయండి. అదేదో అన్నోన్ నెంబర్, ఎత్తాలా వద్దా అని ఆలోచిస్తున్నాను. ఒకవేళ అమ్మాయి చేస్తుందేమోనండి. ఫోన్ లిఫ్ట్ చేయండి. హలో హలో సార్, ప్రసాదరావు గారేనా? మీరెవరు? సార్, నా పేరు మూర్తి అండి. ఏ మూర్తి? అయ్యో, మీకు ఇప్పుడు నా డీటెయిల్స్ కావాలా, నేను చెప్పేది కావాలా? ఏంటి? ప్రతిమ అంటే మీ కూతురే కదా సార్? అవును, నా కూతురే సార్. ఆ అమ్మాయికి యాక్సిడెంట్ అయింది సార్. యాక్సిడెంటా? అవును సార్, లారీ వచ్చి కొట్టేసింది సార్. మీరు వెంటనే రండి. ఇప్పుడు ఎలా ఉంది ప్రతిమకి? సార్, ప్రాణాపాయ స్థితిలో ఉంది సార్. చాలా రక్తం పోయింది. ఆ అమ్మాయి సెల్లో నంబర్ చూసి మీకు కాల్ చేస్తున్నాను సార్. ఎక్కడికి రావాలి? ఏదైనా హాస్పిటల్లో జాయిన్ చేశారా? సరే, వస్తున్నాను. ఏమండి, అమ్మాయికి యాక్సిడెంట్ అయిందా? ఎలా ఉందంటండి? చాలా సీరియస్ గా ఉందట. హాస్పిటల్లో చేర్పించారట రమ్య. ఇప్పుడు ఎలాగండి? ఇక్కడ నుండి వెళ్ళలేం కదా. మన అమ్మాయి పరిస్థితి ఏంటండి? రమ్య, నువ్వు కాస్త ఆగు. నేను లోపలికి వెళ్ళి అడిగొస్తా కదా. త్వరగా వెళ్ళండి. ఏమైంది, వెళ్ళమన్నారా? అవును, పద వెళ్దాం. పదండి, త్వరగా పదండి. హలో నందు. మేఘనా, ఏంటి పరిస్థితి? అంతా ఓకేనా? అంతా ఓకే నందు, అదే వర్క్లో ఉన్నాను. ఎక్కడున్నావు మేఘనా? ఎక్కడున్నానో నేను చెప్పలేను నందు, అర్థం చేసుకో. ఓకే ఓకే, బట్ నువ్వు జాగ్రత్త. నందు, నా గురించి నువ్వేం కంగారు పడుకో. నీ ప్రేమ నాకు అండగా ఉండగా నాకేమవుతుంది చెప్పు? నీ ప్రేమే నాకు శ్రీరామ రక్ష. అవును నందు, పిల్లలేమైనా అల్లరి చేస్తున్నారా? లేదు, చక్కగా హోంవర్క్ చేశారు. నేనున్నానుగా. పిల్లల గురించి నువ్వేం వరీ అవ్వద్దు. నువ్వు జాగ్రత్త. అలాగే నందు. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా నాకు ఫోన్ చేస్తావుగా? తప్పకుండా చేస్తాను. నేనుంటాను.
వదినా ఏంటి గురు ఇది? నందుకి యాక్సిడెంట్ చేయించింది ప్రతిమనా? అదే షాకింగ్గా ఉంది వదినా. అన్నా, ఇతను చెప్పిన ఆనవాళ్లతోనే ఈ బొమ్మ గీసారా? అవును మేడం, అతను చెప్పింది ఏది మిస్ అవ్వలేదు. ప్రతిమ యాక్సిడెంట్ చేయమని డబ్బిచ్చిందా? అసలు ఊహ కూడా అందట్లేదు వదినా. నందుని చంపాల్సిన అవసరం ప్రతిమకేంటి? అందుకేనేమో మేఘన ప్రతిమ కనపడకుండా తిరుగుతుంది. అవును వదినా, ఈ యాక్సిడెంట్ గురించి కోపి లాగుతామని, దీన్ని సీరియస్గా తీసుకున్నామని ప్రతిమకు తెలిసి ఉంటుంది. ప్రతిమ పెళ్లి విషయంలోనే మోసం చేసింది అనుకున్నాను, కానీ నందు ప్రాణాలతో ఆడుకుంటుంది అనుకోలేదు. హలో చెప్పు. గురు, డాక్టర్ ఎక్కడో లేడు, వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు. నిజమా? అవును, 100% వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు. మీరు వెంటనే వచ్చేయండి. ఇప్పుడే వస్తున్నాం. ఏంటి? ఎవరి ఫోను? వదినా, ఆ డాక్టర్ ఇంటి మీద నిఘా పెట్టమని మనం ఒక వ్యక్తిని అరేంజ్ చేస్తాం కదా, అవును. అతనే ఇప్పుడు ఫోన్ చేసింది. ఆ డాక్టర్ ఇంట్లోనే ఉన్నాడంట. అవునా? పక్క ఇన్ఫర్మేషన్ వదినా. పద వెళ్దాం. అన్నా, ఆ స్కెచ్ ఇవ్వవా? సరితా, మీరు ఇక్కడే ఉండండి, మేము వచ్చేస్తాం. అలాగే మేఘన. పద వదినా. ప్రతిమ, డాక్టర్, ప్రతిమ, 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 ఎవరండి? ఎవరైనా ఉన్నారా? ప్రతిమ, ప్రతిమ. ఇది హాస్పిటల్ ఇల్లా? మా అమ్మాయికి యాక్సిడెంట్ అయిందని ఫోన్ చేసింది ఎవరు? ప్రతిమ, ప్రతిమ, డాక్టర్, మమ్మల్ని ఎందుకు పిలిపించారు ఇక్కడికి? మా అమ్మాయి ప్రతిమ ఎక్కడా? అమ్మా, ఏం జరుగుతుందండి మన చుట్టూ? ఇక్కడ మన అమ్మాయి లేదు కదా? అదే నాకు అర్థం కావట్లేదు రమ్య. మీరెందుకు వచ్చారు? ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని? మా అమ్మాయి ప్రతిమకి యాక్సిడెంట్ అయిందని ఎవరో ఫోన్ చేసి చెప్పారు, అందుకే వచ్చాం. ఇక్కడ ఉందంటే వచ్చాం. చెప్పండి, ప్రతిమ ఎక్కడ? చూడండి, ఇక్కడ ప్రతిమ లేదు, ఇక్కడికి రాలేదు. నేను ప్రతిమను చూసి చాలా కాలం అయింది. మరి మాకు ఫోన్ చేసింది ఎవరు? నాకేం తెలుసండి, మీకెవరో కావాలనే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నారు. అదే నిజమైతే మరి మా అమ్మాయి? మీ అమ్మాయి గురించి మీకు తెలియకపోవడం ఏంటండి? రమ్య, ఎవరో వస్తున్నట్టున్నారు, మనం ఎవరికంటా పడకూడదు. పద. వదురు, నన్ను వదురు, వదురు. వదలడానికి కారణం మేము ఇక్కడికి వచ్చింది. వదురు, రారా, రా. వదురు. ఎందుకు డాక్టర్ గారు మమ్మల్ని చూడగానే పారిపోతున్నారు? అసలు మీరు మా ఇంటికి ఎందుకు వచ్చారు? ఇది మీ ఇల్లు కాదు కదా. మా ఇల్లు కాకపోవడం ఏంటి? మరి మీ ఇంట్లో మీరుంటూ ఎందుకు ప్రపంచానికి తెలియకుండా దాక్కుంటున్నారు? అది నా ఇష్టం. ఇష్టం నష్టమని కొస్తే నీకు చాలా కష్టం వస్తుంది డాక్టర్. ఏం చేస్తారు? ఏం చేస్తారు? మా అన్న వదిన కోసం నేను జైలుకి వెళ్ళడానికి కూడా రెడీ. నీ తలపగల కొట్టి. గురు,
మర్యాదగా మా వదిన అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. నా భర్త నందుని చంపాలనుకున్నది ఎవరు? ఏమో నాకు తెలీదు. మీకు తెలియకపోతే ఎందుకు ప్రాక్టీస్ మానేసి ఇంట్లోనే ఉంటూ డాక్టర్ లేరు, ఊరు విడిచి వెళ్లిపోయారు అని జనాల్ని ఎందుకు నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు? ప్రతిమ నందుని మోసపూర్తిగా పెళ్లి చేసుకుంది. దానికి మీకు సంబంధం ఏంటి? నాకేం సంబంధం లేదు. ఏ సంబంధమూ లేకపోతే ఆ పెళ్లికి సంబంధించిన సాక్ష్యాలున్నాయని ఆ రోజు నందుని ఆటోనగర్కి ఎందుకు రమ్మన్నారు? ఆటోనగర్కి నందుని రప్పించమని చెప్పింది ఎవరు? నందు యాక్సిడెంట్ వెనకాలన్నది ఎవరు? నా మీద, నా భర్త మీద ఇంత కుట్రకి పాల్పడింది ఎవరు? వాళ్ళకెందుకు మీరు హెల్ప్ చేశారు? మళ్ళీ మీ దగ్గర ఎలాంటి సాక్ష్యాలు లేవని ఎందుకు చెప్పారు? చెప్పండి. నాకు తెలీదు. తెలుసు. తెలీదు. ఖచ్చితంగా తెలుసు. లేదా నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి. చెప్తావా లేదంటే నిన్ను చెప్తాను. నన్నేం చేయొద్దు. నేను చెప్తాను. చెప్పు. అవును, ఆ రోజు నేనే ప్రతిమ దొంగ పెళ్లికి సంబంధించిన సాక్ష్యాలున్నాయని నందుని రమ్మన్నాను. మరి ఆ సాక్ష్యాలున్నది నిజమా అబద్ధమా? నిజమే. నా దగ్గర సాక్ష్యాలున్నాయి. అయితే వెళ్ళి తీసుకురా. ఇప్పుడే తెస్తాను. రేయ్, పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో. వేయనండి. ఇవిగోండి, వాటికి సంబంధించిన సాక్ష్యాలన్నీ ఇవే. ఈ సాక్ష్యాలన్నీ పెట్టుకొని ఇన్నాళ్ళు ఎందుకు దాచావ్? ఈ కుట్ర వెనుక ఎవరున్నారు? ఎందుకు చెప్పలేదు? ఎవరు నిన్ను ఆపింది? ఎవరు బెదిరిస్తే ఇదంతా చేశావు? ఈ సాక్ష్యాలన్నింటినీ దాచమని ప్రతిమే నాకు డబ్బు ఆశ చూపించి ఆపింది. మీకు కావలసిన ప్రూఫ్స్ ఇచ్చాను కదా మేడం, నన్ను వదిలేయండి ప్లీజ్. వదిలేయడం కాదు, జరిగిందంతా నాకు చెప్తే సరిపోదు. మా అత్తయ్య గారి ముందు ఈ సాక్ష్యాలు పెడతాను. ఏం జరిగిందో నువ్వే స్వయంగా మా అత్తయ్యకు చెప్పాలి. పద. నేనిక్కడే ఉన్నాను. అత్తయ్య, మీరిక్కడ? తప్పలేదమ్మా. నల్లనివన్నీ నీళ్లు, తెల్లనివన్నీ పాలు అనుకుని భ్రమపడుతూ నిన్ను దూరం చేసుకున్న నా మనసుకి ఒక క్లారిటీ కావాలి, నాకొక ఊరట కావాలి. కాబట్టి నిజం తెలియాలి. అందుకే ఇక్కడికొచ్చాను. నిజం తెలుసుకోవాలి అని కంకణం కట్టుకున్నాను. ఇక్కడికి నేనొచ్చింది ప్రతిమ తల్లిదండ్రుల కోసం, వాళ్ళ నిలదేయడం కోసం. కానీ ఈ డాక్టర్ గురించి నాకు తెలీదు. అత్తయ్య, ప్రతిమ పేరెంట్స్ ఇక్కడ? అవును, ఇక్కడే ఉన్నారమ్మా. రమ్య, ప్రసాద్ రావు, ఇంకా ఎంతసేపు దాక్కుంటారు? రండి బయటికి. మర్యాదగా చెప్తున్నాను, బయటికి వస్తారా లేక నన్నే రమ్మంటారా?
ఇంటికెళ్తే మాయమయ్యారు. ఎంక్వైరీ చేసినా ఎక్కడ దొరకలేదు. నిద్రపోయే వాళ్ళని లేపగలం గాని నిద్రపోతున్నట్టు నటించే వాళ్ళని లేపలేం కదా. ఇల్లు వదిలి వెళ్లిపోయిన వాళ్ళని పట్టుకోగలం గాని ఇంట్లో ఉండి లేరని అబద్ధం చెప్పి తప్పించుకుంటున్న వాళ్ళని పట్టుకోగలమా? అందుకే ఒక చిన్న డ్రామా ఆడి వీళ్ళని ఇక్కడికి రప్పించాను. ఇటు వీళ్ళు అటు డాక్టర్ ఒకే దెబ్బకి ఇద్దరు చిక్కారు మేఘనా. ఏంటి సైలెంట్ గా ఉన్నారు? చేసిన నిర్వాకం చాలు. నా బిడ్డ జీవితంతో ఆడుకున్నది చాలు. సైలెంట్ గా ఉండడానికి ఇది లైబ్రరీ కాదు ప్రసాదరావు. మీరు మీ కూతురు కలిసి ఎందుకు ఇదంతా చేశారు? మేం చేసింది తప్పే. అసలు జరిగింది ఏంటంటే, నన్ను నిజంగా పెళ్లి చేసుకోమని మిమ్మల్ని నేను అడగలేను. ఎందుకంటే మీ మనసులో వేరే మనిషి ఉంది కాబట్టి. అందుకే జస్ట్ ఆయనకి బాగయ్యే వరకు మన ఇద్దరికి పెళ్ళైనట్టుగా, మనం భార్య భర్తలు అన్నట్టుగా నటిద్దాం. ఆయన పూర్తిగా కోలుకోగానే నిదానంగా మనం నాటకం ఆడామని చెప్పేద్దాం. మమ్మల్ని క్షమించండి. సిగ్గులేదు ఆ మాట అనడానికి? కూతురు బుద్ధి గాడిదలు కాసి ఒక నిండు జీవితాన్ని నాశనం చెయ్యాలనుకుంటే దాని కన్న తల్లివైన నువ్వు ఆ రాక్షసికి సపోర్ట్ చేస్తావా? అసలు మీరు మనుషులేనా? ఏం చేయగలం? ఒక్కగానొక్క కూతురు, అల్లారు ముద్దుగా పెంచుకున్నాం. అడిగిందల్లా ఇచ్చాం. దాని మీదున్న మమకారంతో అది చెప్పింది కాదనలేని బలహీనత మాది. అవునమ్మా, దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నావు, ఇదంతా మాకు నచ్చి చేయలేదు. నా కూతురి మాట కాదంటే చచ్చిపోతానంది. పిచ్చిదానిలా ప్రవర్తించింది. కూతుర్ని పోగొట్టుకోలేక, దాని ఆలోచనలకి సహకరించలేక నేను నరకం చూసావమ్మా. ఆ బాధేంటో మాకు మాత్రమే తెలుసు. ఇంత దారుణానికి పాల్పడ్డ నా కూతురి రాక్షసత్వానికి మేము పాలు పంచుకున్నందుకు మీరు ఏ శిక్ష విధించినా మేము అనుభవిస్తామమ్మా. ఛీ, మాట్లాడకండి. మిమ్మల్ని చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది నాకు. అంతేకాదత్తయ్య, నందుకి యాక్సిడెంట్ చేయమని లారీ డ్రైవర్కి డబ్బిచ్చింది కూడా ప్రతిమే. ఏంటి నా కోడలు చెప్తుంది నిజమేనా? ఫేక్ పెళ్లి చేసుకుందే కాకుండా నా కొడుకుని చంపాలని చూసిందా నీ కూతురు? వాళ్ళ దగ్గర జవాబు ఉండదత్తయ్య. ఇది చూడండి.
లారీ డ్రైవర్కి ప్రతిమ డబ్బులు ఇస్తున్నప్పుడు చూసిన ఒక వ్యక్తి లారీ డ్రైవర్ ఫ్రెండ్. అతనికి ఒక లేడీ డబ్బులు ఇచ్చిందని తెలుసు, కానీ ఆ లేడీ ఎవరో తెలియదు. అతను చూసిన దాన్ని బట్టి ఆ లేడీ పోలికలు చెప్తుంటే ఆర్టిస్ట్ గీసిన బొమ్మ అది. మీరు ఇంత చేసినా, మాకింత ద్రోహం తలపెట్టినా ఇంకా మిమ్మల్ని మనుషులని నమ్ముతున్నాం. ఎక్కడైనా మనుషులుగా బ్రతకండి, మమ్మల్ని బ్రతకనివ్వండి. అత్తయ్య, అత్తయ్య, గురు, అత్తయ్య గారేరి? అమ్మా, అత్తయ్య. అమ్మ లేదా? అదేంటి? అదే అర్థం కావడం లేదు నందు. క్షణాల్లో అలా తిరిగి చూసేసరికి అత్తయ్య కనపడలేదు. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.